ఇళ్ళల్లో మేము ఉండలేకున్నాము. మాకు ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం బాగుంటుంది. మరి 5 ఇల్లే మరి సార్ మాకు వర్షాలు పడితే పాములు కూడా వచ్చేస్తున్నాయి సార్. ఇళ్ళలో ఉండలేకపోతున్నాం సార్. మేము బయటకు వెళ్ళిపోతే ఊళ్ళో వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటున్నారు సార్. మమ్మల్ని ఇళ్ళలోనే ఉండమంటే ఎట్లాగా ఉండగలుగుతున్నారు? ఇళ్ళలో ఎట్లున్నాయి? కనీసం ఇల్లు వదిలిపెట్టేసి బయటకు వెళ్ళాల్సి వస్తుంది సార్. ఏట వర్షాలు వచ్చినప్పుడు ఇదే పని సార్. మాకు లైట్లు కూడా కనీసం లైట్లు కూడా ఉండవు సార్. మాకు లైట్లు వెలగట్లేదు సార్. పెద్దగా ఏట్లా మాకు పొద్దుపోతే కనీసం మాకు ఒక సిమెంట్ రోడ్డు వేయచ్చు కదా సార్. ఈ ఒక్క రోజుకైనా కానీ అందరికీ వేస్తారు. మాకు ఈ ఒక్క 4 ఏళ్ళకి సిమెంట్ రోడ్డు కూడా ఇలా కనీసం మట్టి కూడా తెలియదు సార్. మాకు 7 నుంచి 6 పోయి తెచ్చుకోవాలి మేము నీళ్లు. ఎలా పోయి తెచ్చుకున్నాం సార్? ఈ వాండ ఈ బుద్ధలు ఎడబోయాము. మేము బాగలేని వాళ్ళు సార్. ఈ నెమ్మలోనే కొనుక్కోమని చెప్పి అంటారు. వనమంతా నీ కోసం వెచ్చింది పదవై. కష్టాలు కడగంట్లు తీరే రోజులున్నాయి. చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్. చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై. కొమరిక నా పేరు అలివేలు. మా ఊరు భారీ వర్షాలు వచ్చినాయి 2 సంవత్సరాల నుంచి. ఈఆర్డీ సమస్య వాళ్ళు మాకు సరుకులు ఇచ్చారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. లేని సమయంలో ఈఆర్డీ సమస్య వాళ్ళు మాకు సరుకులు ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. ఈఆర్డీ సమస్య వాళ్ళకి ధన్యవాదాలు. అడుగే పడి నేల మళ్ళీ పాట పాడాలో ఆనందం పేరు కన్నుల్లో ఏ కన్నీరు. ఆనందం నీ పేరు సాగాలో నీ పూతేరు నీ పేరు. పాట లేకుండా తోట విరిసిందా, వానజల్లు తోడు లేకుండా నెల మురిసిందా.
చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై వనమంతా నీ కోసం వెచ్చింది పదవై